ఆంధ్రప్రదేశ్ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. ముఖ్య నేతలంతా వారసులు తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో మాత్రం ఈ రాజకీయం నాకొద్దంటూ వారసుడు అనాసక్తి చూపిస్తున్నాడు. దీంతో నాన్న నేనున్నానంటూ కూతురు తెరపైకొచ్చింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేనని సంకేతాలిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? తండ్రికి పుత్రికోత్సాహాన్ని ఇస్తున్న ఆ వారసురాలెవరు? చూద్దాం పదండి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లాంటి రాజకీయ కురువృద్ధులను అందించిన నియోజకవర్గం ఇది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బగ్గు రమణమూర్తికి వయోభారంతో ఇవే ఆఖరి ఎన్నికలన్న చర్చ జరుగుతోంది. అటు కింజారపు కుటుంబం, ఇటు గతంలో ఎమ్మెల్యేగా చేసిన బగ్గు లక్ష్మణరావు కుటుంబం ఎవరికి వారు రాబోయే ఎన్నికలలో నరసన్నపేట మాదే అనే సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. అయితే కొడుకు కాదంటేనే కూతురు ఉందని ఆమెతో రాజకీయ అరంగేట్రం చేయించారు నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి. వచ్చే ఎన్నికల్లో తన వారసురాలు బగ్గు అర్చన ఎన్నికల బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తండ్రి రమణమూర్తి విజయం కోసం టీడీపీ శ్రేణులతో కలిసి పనిచేశారు బగ్గు అర్చన. అంతేకాకుండా ప్రస్తుతం నియోజకవర్గ పరిశీలకురాలిగా కూడా బగ్గు అర్చన వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో జరగనంత అభివృద్ధితో ముందుకెళ్తున్నామంటున్నారు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ఉన్నత విద్యావంతురాలైన తన కూతురు నియోజకవర్గ ప్రజల మీద ఉన్న ప్రేమతో నరసన్నపేట ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చిందని రమణమూర్తి చెబుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఏ పని చేయాలన్నా, ఏ అధికారికి చెప్పాలన్నా అర్చన మాటే చెల్లుబాటయ్యేలా ఎమ్మెల్యే రమణమూర్తి అధికారులకు, టీడీపీ క్యాడర్కి ఇప్పటికే ఆదేశాలిచ్చారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి కుటుంబ నేపథ్యం చూసుకుంటే ఆయనకు 2 సంతానం, కూతురు, కొడుకు. తన వారసుడిగా కుమారుణ్ణి రాజకీయాల్లోకి తేవాలనుకున్నారు రమణమూర్తి కూడా. కానీ కుమారుడు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పేయడంతో పాటు ఇన్ఫ్రా బిజినెస్లో బిజీగా ఉండడంతో ఆయన కూతురు ముందుకొచ్చారు. పెళ్లై భర్తతో పాటు అమెరికాలో సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తోన్న కూతురు రాజకీయాలపై ఆసక్తి చూపడంతో 2024 ఎన్నికల సమయంలోనే తనతో పాటు నియోజకవర్గంలో కూతుర్ని వెంట తిప్పుకున్నారు రమణమూర్తి. ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలతో అర్చన మమేకం కావడంతో తన రాజకీయ వారసురాలు కూతురేనని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో అర్చన నరసన్నపేట నుంచి పోటీ చేస్తుందని ముందే చెప్పేస్తున్నారు. తండ్రి కోరుకున్నారని కాకుండా రాజకీయాలపై ఆసక్తితోనే తానొచ్చానంటున్నారు రమణమూర్తి కూతురు కూడా. ప్రజాసేవలో దశాబ్దాలుగా తన తండ్రి ప్రజలకు ఎలా చేరువయ్యారో తాను కూడా అలాగే సేవ చేస్తానని చెబుతున్నారు. అందుకోసమే అమెరికాలో వ్యాపారాలు విడిచిపెట్టి తండ్రి అడుగులో అడుగేస్తున్నానంటూ ప్రజలకు, పార్టీ కేడర్కి దగ్గరవుతున్నారు అర్చన. మరి నరసన్నపేట నియోజకవర్గంలో పోటీ పడుతోన్న కింజారపు కుటుంబం, బగ్గు లక్ష్మణరావు కుటుంబం ఏం చేస్తాయనేదే నరసన్నపేట రాజకీయాల్లో హాట్ టాపిక్. బగ్గు రమణమూర్తి వారసురాలిగా వచ్చిన అర్చనకు రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో, అధినేత నిర్ణయం ఎలా ఉండబోతోందో చెప్పాలంటే ఇది టూ ఎర్లీ.